కరీంనగర్ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నగరంలోని మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించగా పలు పార్టీల నేతలు ఇతర ముఖ్యులు హాజరయ్యారు. యాగశాలకు పుట్టమను తీసుకొచ్చే కార్యక్రమం నిర్వహించారు. వివిధ పార్టీల నేతలు, అధికారులు నగరంలోని గౌరీ శంకరాలయం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. కరీంనగర్ మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. మంగళవారం రెండో రోజు వేడుకలు ప్రారంభం కాగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోహన్, బీజేపీ రాష్ట్ర నాయకులు గుగ్గిళ్ల రమేష్, అంజని కుమార్, ఇతర అధికారులు వేడుకలో పాల్గొన్నారు. ఆలయంలో విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యవచనం, రక్షాబంధనం, శేషవాహన సేవ కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు పుట్టమన్ను అనే కార్యక్రమాన్ని మనము మన దేవాలయం నుండి వెళ్ళి శివాలయం నుండి తీసుకొని వచ్చే ఆనవాయితీ ఉన్నది. మనము అదేవిధంగా పుట్టమన్నుని ఈరోజు తీసుకురావడం జరిగింది దేవాలయానికి. ఇప్పుడే కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ రోజు నుండి ప్రతిరోజు ఒక వాహన సేవ కూడా ఉంటుంది. భక్తులందరూ కూడా అధికంగా పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఆలయంలో యాగశాలకు పుట్టమను తీసుకొచ్చే కార్యక్రమం నేత్రానందంగా కొనసాగింది. నగరంలోని పాత బజార్ శివాలయం నుండి మార్కెట్లోని శ్రీవారి ఆలయం వరకు శోభాయాత్రగా తరలి వచ్చారు. వివిధ పార్టీల నేతలు, ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి ప్రతినిధులు, భక్తులు పెద్ద ఎత్తున ఈ వేడుకలో పాల్గొన్నారు. ఏ జన్మల పుణ్యమో, ఏనాటి బంధమో, ఎన్నెన్నో జన్మల బంధం, మరవరాని బంధం ఈ మార్కెట్లో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సాక్షాత్తు తిరుమలకొండ శ్రీవారి కరీంనగర్ రావడం, బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరగడం, పెద్ద ఎత్తున భక్తులు రావడం చాలా సంతోషకర విషయం. ఈ యొక్క దాతల ద్వారా పూర్తిగా ఈ యొక్క దేవస్థానానికి సంబంధించినటువంటి ఉత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున వివిధ ప్రభుత్వ శాఖల యొక్క సహకారాన్ని కూడా తీసుకోవడం జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ఆవరణలో ఆధ్యాత్మిక భక్తి గీతాలు, పారాయణాలు కొనసాగుతున్నాయి. తొలి రోజు సోమవారం రామకృష్ణ భజన మండలిచే భజన కార్యక్రమం, సుందరగిరి పౌరాణిక నాటక కళాబృందం, మణిమాల సాయినగర్ గ్రూప్ వారిచే పారాయణం, మార్సిటీ హేమలత ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం, అభయాంజనేయ స్వామి భజన మండలి వారిచే భక్తిరస వేడుకలు జరిగాయి. మంగళవారం ఉదయం ఆర్య వయసు బృందంచే సత్సంగం, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భజనలు ఆకట్టుకున్నాయి. నిత్యం ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, పారాయణాలు, నాట్యాలు, నాటకాలు, ఏకపాత్ర అభినయాలు, హరికథలు, ఉపన్యాసాలు, పారాయణాలు ఇలా ప్రతిరోజు కూడా ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిరంతరం మనకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ స్వామివారిని కీర్తిస్తూ ఆ కార్యక్రమాలు మనం తిలకించబోతున్నాం. చాలామంది ఇప్పటికే భక్తులు నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ వేడుకలో చాలా అద్భుతంగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.